నాకసలు కొంచెం గూడా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా డాక్టర్ ఫుల్లు కొలెస్ట్రాల్ ఉంది అని జెప్పింది. లాస్ట్ టైము హాస్పిటల్‌కెళ్ళినప్పుడు. ఇప్పుడు నెలన్నర అవుతుంది. ఆవిడ మాత్రలేసుకోవాలి. అంత కొలెస్ట్రాల్ ఉంది నీకు అని జెప్పింది. మా ఆయన పక్కనే ఉండి మందులొద్దు ఏం అవసరం లేదు. డైట్ చేసిద్ది, ఎక్సర్సైజ్ చేసిద్ది అని జెప్పాడు. నేను గూడా పెద్ద ఆరితేరిన దానిలాగా మా ఆయన మాట విని నాకు మందులొద్దు, ఏమొద్దు, నేను గూడా ఎక్సర్సైజ్ చేస్తాను, డైట్ చేస్తానని చెప్పి వచ్చా. ఇంతవరకు నెలన్నర అవుతుంది. డైటింగ్ లేదు, ఏమీ లేదు. చాక్లెట్‌లు, స్వీట్లు ఏయి కనబడితే అయి పొట్టలోకేస్తున్నా ఫుల్లుగా. ఈరోజు తినడానికి ఏం కనబడకపోయేసరికి ఇంకొంతసేపట్లో పిల్లల్ని పిక్ చేసుకొని రావాలి. నేనెళ్ళి స్కూల్ దగ్గరికెళ్ళి పిల్లల్ని తీసుకొని రావాలి. అప్పుడు పెట్టుకున్నా బూందీ లడ్డు తినాలనిపించి, ఏదో ట్రై చేద్దామని చెప్పేసి హడావిడిగా బూందీ ఒక కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం వంట సోడా ఏసుకోవాలి. అంటే నా దగ్గర వంట సోడా లేదు. బేకింగ్ పౌడర్ ఏసుకున్నా, కొంచెం సాల్ట్ ఏసుకున్నా. ఒక కప్పు వాటర్‌లో నాకు పావు కప్పు మిగిలినయి. శుభ్రంగా బూందీలాగా కలుపుకున్న, బూందీ పిండి కలుపుకున్నట్లు. నెక్స్ట్ ఓ పక్కన ఆయిల్ పెట్టుకున్నా. ఆయిల్ వేగింది. దాంట్లోనే బూందీ గరిటె కనిపించలా మళ్ళీ టైంకి. మళ్ళీ బూందీ గరిటె కనిపించపోయేసరికి చిన్న గరిటెతోటి దాంట్లోనే బూందీ ఏసుకున్నా. ఎక్కువసేపు వేయించకూడదంట. ఒక 1 మినిట్ లోపలనే వేయించాలి. ఏంది అంటానంటే నేను యూట్యూబ్‌లోనే చూసి చేస్తున్నాను ఈ బూందీ లడ్డు. సో, అందుకని అలా చెప్తున్నా. ఎక్కువసేపు వేయించకూడదంట. కొంచెంసేపే వేయించాలి. ఒక 1 మినిట్ లోపలనే తీసేయాలి. సో, అలా వేయించుకున్న తర్వాత బూందీని ఒక పావు వంతు దాంట్లో ఒక పావు వంతు తీసుకెళ్ళి మిక్సీ యేసుకొని రావాలి. మిక్సీ యేసుకొని వచ్చిన తర్వాత దాన్ని అది మిక్సీ వేసిన పొడను ఈ బూందీ 2 కలిపి పాకంలో ఎయ్యాలి. పాకం ఎట్లా చేసుకోవాలంటే ఒక కప్పు సేమ్ అదే కప్పుతోటి షుగర్ తీసుకున్నా. బ్రౌన్ షుగర్ తీసుకున్నా నేను. ఏ షుగర్ అయినా ఏం లేదు. 2 ఒకటేనంట. బెల్లమైనా, షుగర్ అయినా, వైట్ షుగర్ అయినా, బ్రౌన్ షుగర్ అయినా అన్నీ ఒకటేనని చెప్తున్నారు. సో, తలబద్దలు కొట్టుకోవడానికి ఏదైతే ఏమైందంటారు చూడండి. అలాగా. సో, నేను పెద్ద ఏదో బ్రౌన్ షుగర్ తీసుకున్నా. ఏదైనా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక కప్పు బ్రౌన్ షుగర్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ ఏసుకున్నా దాంట్లో. దాన్ని లైట్ తీగ పాకం వచ్చిందాకా ఆహ్, క మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్న తర్వాత నేను ఆ మిక్సీ వేసిన దాంట్లోనే ఏందో నల్లగా ఉంది అనుకుంటున్నారేమో. యాలుకల పొడి కూడా యాలుకలు విత్తనాలు ఏసేసా దాంట్లో. అందుకే అట్లాగయినాయి. ఏసిన తర్వాత పాకంలో ఇంకా ఇవన్నీ యేసుకొని బాగా కలుపుకోవాలి మనం. మిక్సీ చేసిందను ఆ బూందీ వేసుకొని కలుపుకొని ముద్దలు కొంచెం నెయ్యి తీసుకొని ముద్దలు చేసుకోవాలి. నాకు టైము లేదు. మళ్ళీ నాకు గుర్తు కూడా లేదు. లేకపోతే నేను కొంచెం జీడిపప్పు అవి వేయించుకునేదాన్ని. సో, నేను ఇంకా వేయించలా. మీరు కావాలంటే అవి వేయించుకొని అలా కూడా చేసుకోవచ్చు. సో, నే నేను ప్లాస్టిక్ మూత ఇందాకల చూపించింది నేను మర్చిపోయి